ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: తీర ప్రాంతాల పరిరక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే జనవరిలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. రాష్ట్ర లోకాయుక్తగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. వార్తల వివరాలు: తీర ప్రాంతాలకు సహజ రక్షణ కవచం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగా తాటివనాల ఏర్పాటు ప్రక్రియకు అటవీశాఖ శ్రీకారం చుట్టిందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమంలో 2వ దశలో తాటివనాలను అభివృద్ధి చేయనున్నామని, తుఫాన్లు, తీవ్ర గాలుల సమయంలో తాటి చెట్లు సహజ గాలి నిరోధక వ్యవస్థగా పనిచేసి తీర ప్రాంత గ్రామాలకు రక్షణ కల్పిస్తాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంతం వెంబడి 5,499 హెక్టార్లలో తాటివనాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. స్థానిక ప్రజలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పవన్ కళ్యాణ్ కోరారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ 2026ను ప్రభుత్వం విడుదల చేసిందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. 4 దశల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నామని, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు పోలీసు, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక, ఎక్సైజ్, ఇంజనీరింగ్, విద్యుత్ తదితర శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలను GOIR.AP.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చని తెలిపారు. వచ్చే జనవరిలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజధాని అమరావతిలో పర్యటించిన మంత్రి క్వాంటమ్ కంప్యూటింగ్ భవన నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ జర్మన్ సాంకేతికతతో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతిని నాలెడ్జ్ హబ్గా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో దీని ఒక నాలెడ్జ్ హబ్ గా చేయాలని క్వాంటమ్ కంప్యూటర్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి దీని ఒక క్వాంటమ్ వ్యాలీగా దీని నామకరణం చేయడం జరిగింది. దానికి సంబంధించి 45,216 చదరపు అడుగుల్లో బిల్డింగ్ ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. భూమి నుంచి వెలువడే సిస్మిక్ శబ్దాలు, పరిసర ప్రాంతాల్లో వచ్చే ట్రాఫిక్ శబ్దాలను తాకుండా జర్మన్ టెక్నాలజీతో దీన్ని రూపొందిస్తున్నారు. ఎలక్ట్రిసిటీ నిరంతరంగా ఉండటం కోసంగా డ్యూయల్ యాక్టివ్ ఫెడరల్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటర్ ని యూజ్ చేసేది ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు, వాటిలో మన ఆంధ్రప్రదేశ్ కూడా నెంబర్ 1 కాబోతుంది. పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు సూచించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మంత్రి ఈరోజు ఆకస్మికంగా పర్యటించి ప్రధాన రహదారులపై పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న చెత్త సేకరణ పనులను పరిశీలించిన మంత్రి పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మిగనూరులో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర లోకాయుక్తగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ జస్టిస్ మల్లికార్జునరావుతో లోకాయుక్తగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎం కే సాత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మై భారత్ రాష్ట్ర డైరెక్టర్ ఉజ్వల్ తెలిపారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం విధానంలో క్రీడాకారులు, యువతతో సంభాషిస్తారని తెలిపారు. క్రీడలు, శారీరక దృఢత్వం, స్వచ్ఛంద సేవ, దేశ నిర్మాణంతో యువతను అనుసంధానించేందుకు ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని ఉజ్వల్ తెలుపుతూ,
27 ఆగస్టున ఖేలో యువ సంవాద్ అనే ప్రోగ్రాం జరగబడుతుంది. అందులో ప్రధానమంత్రి మోడీ గారు యువతతో డైరెక్ట్గా లైవ్లో ఇంటరాక్ట్ అవుతారు. ఒక 17 లొకేషన్స్ ఆంధ్రప్రదేశ్లో 2-way లాగా, అంటే మనం స్క్రీన్ వాళ్ళకి కనపడుతుంది. మెయిన్లీ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2036 ఒలింపిక్స్కి ఎలా మనం ముందుకు వెళ్ళాలి అని యువత యొక్క ఒపీనియన్, వాళ్ళ యొక్క భావాల్ని తెలుసుకోవాలని చెప్పి మోడీ గారు ఈ ముఖ్యమైన ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఒక ప్రకటనలో సూచించారు. వాట్సాప్లో ప్రచారమవుతున్న ఎన్నికల తేదీలు అవాస్తవమని స్పష్టం చేశారు. అసత్య సమాచారాన్ని ప్రచారం చేసేవారిపై సైబర్ చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల షెడ్యూల్పై అధికారిక సమాచారాన్ని మీడియా ద్వారా వెల్లడిస్తామని, అప్పటి వరకు సామాజిక మాధ్యమాలలో జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అనుగుణంగా విశాఖపట్నం మహానగరపాలక సంస్థను విస్తృతం చేయాలని భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపు విశాఖ మహానగరపాలక సంస్థలో వార్డులను పెంచాలని, మరికొన్ని మండలాలను విలీనం చేయాలని కోరుతూ, విశాఖపట్నానికి సంబంధించి ఒక 2 నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, వార్డ్స్ డీలిమిటేషన్. ఏదైతే మనకున్న ఎగ్జిస్టింగ్ 98 వార్డ్స్ ఉన్నాయో ఆ 98 వార్డ్స్ నుంచి 120 చేయాలనే ఒక ప్రతిపాదన ఆల్రెడీ చేయటం, దాని మీద క్షేత్రస్థాయిలో కూడా వర్క్ కూడా చేయడం జరిగింది. రెండోది, పక్కన ఉన్న 4 మండలాలు, భీమిలి నియోజకవర్గంలో 3 మండలాలు, అలాగే పెందుర్తి నియోజకవర్గంలో 1 మండలం, మొత్తం 4 మండలాలు కూడా ఈ గ్రేటర్ వైజాగ్ లో విలీనం చేయాలనే ప్రతిపాదన కూడా ఒకటి. కాకపోతే దీన్ని ఎలా కలపాలి, ఏంటి, దానికి టెక్నికల్ గా ఉన్న ఇబ్బందులు ఏంటి, వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలనే దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. పాఠశాలల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఉత్తమ విధానాలను ప్రోత్సహించే స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ SHVR కార్యక్రమాన్ని ఈ నెల 1వ తేదీ నుంచి కేంద్ర విద్యాశాఖ ప్రారంభించింది. కేంద్ర విద్యాశాఖలోని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేస్తుంది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో అర్హత కలిగిన పాఠశాలలు పాల్గొనేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు విస్తృత ప్రచారం నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ కోరింది. పాఠశాలల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన నీరు, సురక్షిత వాతావరణం నిర్వహణ, పర్యావరణ సుస్థిరత వంటి అంశాల్లో ఉత్తమ విధానాలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని జిల్లా క్షయ నివారణ అధికారి ఖాదర్ వలి కోరారు. నెల్లూరు నగరంలో క్షయవ్యాధి నివారణపై వివిధ శాఖల ఉద్యోగులతో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖాదర్ వలి మాట్లాడుతూ గ్రామస్థాయిలో క్షయవ్యాధి నివారణ కార్యక్రమాలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. క్షయవ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే వారికి అవసరమైన చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తీర ప్రాంతాల పరిరక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర యువజన, క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే జనవరిలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. రాష్ట్ర లోకాయుక్తగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.